నమస్కారం జేపీ ఆంధ్రప్రదేశ్ న్యూస్ కు స్వాగతం. నాడు అమరావతి రాజధాని కోసం పోరాటం ఫలితంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం గద్దె దిగి చంద్రబాబు ముఖ్యమంత్రిగా 12వ తేదీ పదవీ బాధ్యతలు స్వీకరించడంతో అమరావతి మళ్లీ మహర్దశ రావడంతో అమరావతి మండలం కర్లపూడి గ్రామానికి చెందిన తల్లా శేఖర్ ఆధ్వర్యంలో శివ పి రామ్మూర్తిలు అమరావతి టు తిరుమల దేవస్థానంకు పాదయాత్ర 13వ రోజున సైదాపురం మండలం తుమ్మల తలుపూరు రోడ్డులోని హనుమాన్ జంక్షన్ కు చేరుకున్నారు. ఈ సందర్భంగా తల్లా శేఖర్ మాట్లాడుతూ 2014లో రాజధాని నిర్మాణం కోసం అభివృద్ధిని కాంక్షిస్తూ 29,000 మంది రైతులు 33,000 ఎకరాలు ఇస్తే 2019 నుండి అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి 3 రాజధానుల పేరుతో అరాచక పాలనతో రాజధాని ప్రాంతం అభివృద్ధి కాకుండా అడ్డుకున్నారన్నారు. నాడు చేపట్టిన అమరావతి టు తిరుమల వెంకటేశ్వర స్వామిని అమరావతి రాజధాని అభివృద్ధి జరగాలని 29,000 మంది రైతుల మొర ఆలకించి చంద్రబాబుకు మళ్లీ పట్టం కట్టారని రైతులు సంతోషం వ్యక్తం చేస్తూ స్వామివారి మొక్కులు చెల్లించుకుంటున్నట్లు పాదయాత్ర చేస్తున్న అమరావతి వాసి తల్లా శేఖర్ చెప్పారు. నా పేరు తల్లం శేఖర్ అండి. మాది అమరావతి మండలం కర్లపూడి గ్రామం. 2019లో చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే అసెంబ్లీ సాక్షిగా 2021లో చంద్రబాబు నాయుడు గారిని అవమానించారో ఆ రోజే ఒక కఠోర నిర్ణయం తీసుకోవడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ముఖ్యమంత్రిగా అసెంబ్లీలో అడుగు పెడతానని ఏదైతే శపథం చేశారో ఆ శపథం నెరవేర్చుకొని చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ అసెంబ్లీలోకి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత 13వ తారీఖు మేము తిరుమలకు బయలుదేరాము. ఈరోజు 13వ రోజు ఈ హనుమాన్ జంక్షన్ తుమ్మల తలుపూరు హనుమాన్ జంక్షన్ వద్ద ఆంజనేయ స్వామి వారి సన్నిధిని మేము దర్శించుకోవడం జరిగింది. జై అమరావతి, జై జై అమరావతి. చంద్రబాబు నాయుడు గారు మరలా ముఖ్యమంత్రిగా ఎక్కువ మెజార్టీతో ఎక్కువ సీట్లు గెలుచుకొని అధికారంలోకి వచ్చారు. వెంకటేశ్వర స్వామి వారికి మొక్కు తీర్చుకోవడానికి మరలా అమరావతి నుంచి తిరుమలకు బయలుదేరాము. ఈ మధ్యలో ఆంజనేయ స్వామి హనుమాన్ జంక్షన్ ఆంజనేయ స్వామి గారి ఆశీస్సులు మాకు కలగాలని చెప్పి ఆ భగవంతుని స్వామిని కలియుగ వెంకటేశ్వర స్వామిని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. జై అమరావతి, జై అమరావతి.